ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం న్యాయ వ్యవస్థ. ఇందులో 118 నుంచి 129 పేజీ వరకు. సమన్యాయ పాలన అమల్లో ఉండటం అంటే అర్థం. చట్టం వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది అని అర్థం. సమన్యాయ పాలన అమల్లో ఉండటం అంటే అర్థం ఏంటంటే చట్టం వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది అని అర్థం. సమన్యాయ పాలన అమలుకు మనం ఏమి ఉన్నది? న్యాయ వ్యవస్థ. సమన్యాయ పాలన అమలుకు మనకి ఏమి ఉన్నదంటే న్యాయ వ్యవస్థ ఉన్నది. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఒక పౌరుడు న్యాయం కోసం దేన్ని ఆశ్రయించవచ్చు? న్యాయస్థానాన్ని. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఒక పౌరుడు న్యాయం కోసం దేనిని ఆశ్రయించవచ్చు అంటే న్యాయస్థానాన్ని. ప్రభుత్వ అంగాల్లో ఒకటిగా ఏ వ్యవస్థ భారత ప్రజాస్వామ్య నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది? న్యాయ వ్యవస్థ. ఇది ఏ వ్యవస్థ కావడం వల్ల తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది? స్వతంత్ర వ్యవస్థ కావడం వల్ల. ప్రభుత్వ అంగాల్లో ఒకటిగా ఏ వ్యవస్థ భారత ప్రజాస్వామ్య నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది? న్యాయ వ్యవస్థ. ఇది ఏ వ్యవస్థ కావడం వల్ల తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది? స్వతంత్ర వ్యవస్థ. స్థూలంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ చేసే పనిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు: వివాదాల పరిష్కారం, న్యాయ సమీక్ష, చట్టాన్ని సమర్థించడం మరియు ప్రాథమిక హక్కులు అమలు చేయడం. స్థూలంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ చేసే పనిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు: వివాదాల పరిష్కారం, న్యాయ సమీక్ష, చట్టాన్ని సమర్థించడం మరియు ప్రాథమిక హక్కులు అమలు చేయడం. ఏది పౌరుల మధ్య, పౌరులకు ప్రభుత్వానికి మధ్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది? న్యాయ వ్యవస్థ. ఏది పౌరుల మధ్య, పౌరులకు ప్రభుత్వానికి మధ్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందంటే న్యాయ వ్యవస్థ. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. దీనిని ఏమంటారంటే న్యాయ సమీక్ష. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. దీనిని ఏమంటారంటే న్యాయ సమీక్ష. భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లు భావిస్తే వేటిని ఆశ్రయించవచ్చు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టును. భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లు భావిస్తే వేటిని ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. హకీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడు నడుస్తున్న రైలు నుండి పడి గాయపడ్డాడు. అనేక ఆసుపత్రులు అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించినందున అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. అతని కేసును విచారించిన సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తీర్పు చెప్పింది. ఆర్టికల్ 21 ప్రకారం హకీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడు నడుస్తున్న రైలు నుండి పడి గాయపడ్డాడు. అనేక ఆసుపత్రులు అతను చేర్చుకోవడానికి నిరాకరించినందున అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. అతని కేసును విచారించిన సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తీర్పు చెప్పింది. ఆర్టికల్ 21 ప్రకారం. అందువల్ల అతనికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించవలసిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అత్యవసర సమయంలో రోగుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న మార్గసూచి లేదా బ్లూ ప్రింట్తో రావాలని ఆదేశించింది. ఇది ఏ కేసు? పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996. అందువల్ల అతనికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించవలసిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అత్యవసర సమయంలో రోగుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న మార్గసూచి లేదా బ్లూ ప్రింట్తో రావాలని ఆదేశించింది. ఇది ఏ కేసు అంటే పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన 1950 జనవరి 26వ తారీఖున ఏం ఏర్పాటు చేయబడిందంటే సుప్రీంకోర్టు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన 1950 జనవరి 26వ తారీఖున ఏం ఏర్పాటు చేయబడిందంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. అంతకు మునుపు తన స్థానంలో ఉన్న ఏ కోర్టు విధులు నిర్వహించి పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ నందే తన పనిని కూడా ప్రారంభించింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937 నుంచి 1949 వరకు. అంతకు మునుపు తన స్థానంలో ఉన్న ఏ కోర్టు విధులు నిర్వహించిన పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ నందే తన పనిని కూడా ప్రారంభించింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937 నుంచి 1949.
న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి ఎప్పుడు మారింది? 1958లో. ఈ కోర్టు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉన్న ముద్రా రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి ఎప్పుడు మారింది అంటే 1958లో మారింది. భారత రాజ్యాంగం చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైందంటే జనవరి 28, 1950న. భారత రాజ్యాంగం చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైందంటే జనవరి 28, 1950న. అప్పటి ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి అని ఎవరు? సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు జస్టిస్ హరిలాల్ జే కానియా. అప్పటి ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి అయిన ఎవరు? సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారంటే జస్టిస్ హరిలాల్ జే కానియా. భారత రాజ్యాంగం దేనికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది? న్యాయ వ్యవస్థకు. భారత రాజ్యాంగం దేనికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిందంటే న్యాయ వ్యవస్థకు. ఈ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం అధికార విభజన. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. ఈ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం ఏంటంటే అధికార విభజన. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. ఇతర ప్రభుత్వ శాఖలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు ఏ వ్యవస్థ కార్యకలాపాలు జోక్యం చేసుకోలేవు? న్యాయ వ్యవస్థ. ఇతర ప్రభుత్వ శాఖలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు ఏ వ్యవస్థ కార్యకలాపాలు జోక్యం చేసుకోలేవంటే న్యాయ వ్యవస్థ. న్యాయస్థానాలు ఎవరి నియంత్రణలో ఉండవు, వాటి తరపున పనిచేయవు? ప్రభుత్వ. న్యాయస్థానాలు ఎవరి నియంత్రణలో ఉండవు, వాటి తరపున కూడా పనిచేయవు? ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖలు ఏ జోక్యంతో నియమించబడినప్పుడే పైన పేర్కొన్న విభజన సక్రమంగా పనిచేస్తుంది. పరిమిత జోక్యంతో. హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖల ఏ జోక్యంతో నియమించబడినప్పుడే పైన పేర్కొన్న విభజన సక్రమంగా పనిచేస్తుంది అంటే పరిమిత జోక్యంతో. ఏ వ్యవస్థకు గల ఈ స్వయం ప్రతిపత్తియే శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా కోర్టులు లేదా న్యాయస్థానాలు ప్రముఖమైన పాత్ర నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్నది? న్యాయ వ్యవస్థకు. ఏ వ్యవస్థకు గల ఈ స్వయం ప్రతిపత్తియే శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా కోర్టులు లేదా న్యాయస్థానాలు ప్రముఖమైన పాత్ర నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్నవి? న్యాయ వ్యవస్థకు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఏది ప్రముఖ పాత్ర పోషిస్తుంది? న్యాయ వ్యవస్థ. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఏది ప్రముఖ పాత్ర పోషిస్తుందంటే న్యాయ వ్యవస్థ. మన దేశంలో ఎన్ని స్థాయిలో న్యాయస్థానాలు ఉన్నాయి? 3 స్థాయిలలో. మన దేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయంటే 3 స్థాయిల్లో ఉన్నాయి. ఏ స్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తుంటారు? ఇవి సాధారణంగా జిల్లా లేదా తహసీల్దార్, పట్టణాల స్థాయిలో ఉంటాయి. ఇవి వివిధ రకాల కేసులను విచారిస్తాయి. సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలు. ఏ న్యాయస్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తుంటారు? ఇవి సాధారణంగా జిల్లా లేదా తహసీల్ లేదా పట్టణాల స్థాయిలో ఉంటాయి. ఇవి వివిధ రకాల కేసులను విచారిస్తాయి. సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలను. ప్రతి రాష్ట్రం జిల్లాలకు విభజించబడింది. ప్రతి జిల్లాలో ఎవరి ఆధ్వర్యంలో ఒక కోర్టు పనిచేస్తుంది? జిల్లా న్యాయమూర్తి. ప్రతి రాష్ట్రం జిల్లాలకు విభజించబడింది. ప్రతి జిల్లాలో ఎవరి ఆధ్వర్యంలో కోర్టు పనిచేస్తుందంటే జిల్లా న్యాయమూర్తి. రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే హైకోర్టు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో. సుప్రీంకోర్టు ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో. దీనికి అధిపతిగా ఎవరు ఉంటారంటే భారత ప్రధాన న్యాయమూర్తి. దీనికి అధిపతిగా ఎవరు ఉంటారంటే భారత ప్రధాన న్యాయమూర్తి. ఎవరి తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి? సుప్రీంకోర్టు తీర్పులకు. ఎవరి తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలంటే సుప్రీంకోర్టు తీర్పులకు. థ్యాంక్ యూ.